స్టూడెంట్స్ అనేవాళ్ళు హ్మ్. డెఫినైట్‌లీ దానికి ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే అంటే సార్ నేను 4 సంవత్సరాలు చదివాను సార్. ఆల్రెడీ యెస్. దాదాపుగా 22 సంవత్సరాల పాటు చదువుతూనే ఉన్నాను. అవును. ఇప్పుడు నాకు ఇమ్మీడియేట్‌లీ ఒకడు జాబ్ ఇప్పిస్తానంటే నాకు వెంటనే ఎళ్ళిపోవాలనిపిస్తది డెఫినైట్‌లీ. అంతే. అంతే. కానీ ఎగ్జాక్ట్‌లీ. ఇది నమ్మకపోవడానికి కారణాలేంటంటే చాలామంది మోసపోయిన వాళ్ళుంటారు. యెస్. ఆల్రెడీ మోసపోయిన వాళ్ళకి మీరేం జెప్తారు? మరి వాళ్ళేం చేయాలి? ఇప్పుడు వాళ్ళకైతే జాబ్ ఒకటి కావాలి గదా! కావాలి. వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? అదే. సో, నేను చెప్పేదేంటంటే మంచి టెక్నాలజీస్ చూజ్ చేసుకొని, నేర్చుకొని జాబ్ కొట్టుకోవాలి. అంతే. నేర్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు. షార్ట్‌కట్ అనేది లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న మార్కెట్ సిట్యుయేషన్‌లో సో, మనం చూస్తున్నాం చాలా లే ఆఫ్స్ 20 ఇయర్స్ ఒకే కంపెనీలో చేసిన వాడినే కంపెనీ లే ఆఫ్ చేస్తుంది. అలాంటిది యూ ఆర్ జస్ట్ ఎ ఫ్రెషర్ అండ్ నీకేం స్కిల్ సెట్ లేదు. అండ్ హూ ఈస్ హీ టు ప్రామిస్ దట్ నువ్వు కంపల్సరీ జాబ్ కొడతావని. వాడికి కూడా నీ గురించి ఏం తెలుస్తది? ట్రూ. అంతే గదా! సో, నేనైతే ఎప్పుడైనా ఎవ్వరికైనా ఒకటే చెప్పేది. మీ దగ్గర డబ్బులున్నా, లేకున్నా. సో, డబ్బులు లేకుంటే మీరెక్కడ జాయిన్ అవ్వలేకుంటే యూట్యూబ్‌లో అయినా, ఉడమీలో అయినా నేర్చేసుకోండి. రూ. 500 అయిపోతుంది. కేపబిలిటీ ఉంటే జాబ్ కొట్టుకోవచ్చు. లేదు ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ డూ సమ్ గుడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ నేర్పించే వాళ్ళ దగ్గర నేర్చుకోండి.